महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगतो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमा अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। అయ్యో చదవండి. 19వ పేజీ అండి, 25వ శ్లోకం. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ సచరాచరం త్వం పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. తాత్పర్యం: ఏ గురువు చేత స్థావర జంగమాత్మకమై చరాచరాత్మకమగు వ్యష్టి ఉపాధులయందు వ్యాపించి ఉన్న
యుష్మత్ పదార్థమైన జీవస్వరూపము చూపించబడినదో అట్టి సద్గురువు కొరకు నమస్కారం. సృష్టి స్థావర సృష్టి, జంగమ సృష్టి అని ద్వివిధంబులుగా చెప్పకూడదు. స్థావరములు అంటే తమంతట తాము కదలలేవి, జంగమములు అంటే కదిలేవి. సాధారణంగా జడ సృష్టి అని, జీవ సృష్టి అనే పేర్లతో కూడా పిలువబడుతుంది. మరో పద్ధతిలో జడ ప్రకృతి అని, జీవ ప్రకృతి అని పిలువబడుతుంది. స్థావరం జంగమం చైవ, స్థావరములైన త్వం పదమే, జంగమములైన త్వం పదమే. త్వం పదం దర్శితం ఏవ, సాధారణంగా తత్పదం దర్శితం ఏవ అనేటటువంటి సూత్రాలని మనం పట్టుకుంటూ ఉంటాం. త్వం పదం అంటే ఏమిటో ముందు తెలియకుండా తత్పద నిర్ణయాన్ని ఎలా పొందుతావు అని అడుగుతున్నాను ప్రశ్న. కాబట్టి త్వం అంటే ఏమిటో మొట్టమొదటి చెప్పి లక్ష్యార్థమైనటువంటి తత్పదాన్ని చూపించి రెండు ఐక్యములే, రెండు అభేదములే, అద్వయమే, అద్వైతమే అనేటటువంటి అసిపదాన్ని నిరూపిస్తారు. నిరూపించి పరమును నిర్ణయిస్తారు. తత్వమసి మహావాక్యోపదేశం ద్వారా ఈ నిర్ణయ క్రమాన్ని తెలియజెప్పే విధానంలో గురు గీతలో త్వం పదం గురించిన విమర్శ చేస్తున్నారు. త్వం పదం అనగా ఏమి? ప్రకృతి వాచ్యమైనదంతా త్వం పదమే. సూటిగా చెప్పాలి అంటే ప్రకృతిగా కనబడుతున్నదంతా త్వం పదమే. ప్రకృతి అనగా ఏమి? దైవీ శేష గుణమయీ మాయా దురత్యయ మామేవ యే ప్రపద్యంతే మాయా మేయాం తరంతి తే. అమేయమగు నా మాయ ప్రకృతి స్వరూపంగా ఉంది. అలాగే క్షేత్రజ్ఞ విభాగ యోగంలో కూడా చెప్తున్నాను, ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడు. పురుషం దైవం, ఆ ఈశ్వరుడు తండ్రి వంటి వాడు, ఆ ప్రకృతి తల్లి వంటిది. ఈ అన్వయం కూడా మనకి భగవద్గీతలో కనబడుతుంది. అనేక గీతలు ఉన్నాయి, 108 గీతలు. ఈ 108 గీతలు అన్నింటిలో కూడా సారాంశం అంతా ఏమిటయ్యా అంటే తత్వమసి మహావాక్యమే, అద్వైత దర్శనమే, అతీత దర్శనమే. అనగా భగవంతుడు ఎక్కడున్నాడు అనేటటువంటి ప్రశ్నతో గురువుని చేరాడు శిష్యుడు. ప్రశ్న ఏమడగాలి? భగవంతుడు ఎక్కడున్నాడు కాదు, భగవంతుడు ఎలా ఉన్నాడు. కానీ ప్రశ్న అందరూ ఏమడుగుతారంటే భగవంతుడు ఎక్కడున్నాడు. కానీ వివేకానందుడు ఒక ప్రశ్న అడిగాడు పరమహంస, భగవంతుడిని మీరు చూసారా? ఎక్కడున్నాడని, ఎలా ఉన్నాడని అడగలే, మీరు చూసారా అని అడిగాడు. శిష్యుడి యొక్క ప్రశ్నను బట్టే శిష్యుడి యొక్క స్థాయి తెలిసిపోతుంది. అతను దేనికోసం వచ్చాడో అర్థమైపోతుంది, ఎందుకు అతను ఆశ్రయించాడు. కాబట్టి అతనికి తత్వమసి మహావాక్యం మొదటి రోజే చెప్పాలా వద్దా అంటే చతుర్దశ శుశ్రూషలతో, సాధన చతుష్టయ సంపత్తితో, భగవద్ దర్శనం కోసం తహతహలాడుతూ ఉండేటటువంటి వాడైతే ఒకలాగా చెప్తాడు. గురువు గారికి శాస్త్ర విద్య బాగా వచ్చారాదా, అసలు గురువు గారు ఏం చెప్తారో చూద్దాం అని జిజ్ఞాసుగా వచ్చేటటువంటి శిష్యుడైతే ఒకలాగా చెప్తాడు. ఇక మూడో వాడు మహానుభావుడట, గురువు గారట
ఆయన పాదం పెడితే మనకి ఏదైనా ప్రయోజనం ఉంటుంది. ఇప్పటి వరకు జరగనివి ఏమైనా ఉంటే జరగవచ్చు. ఇప్పటి వరకు ఆశించినవి, అపేక్షించినవి జరగనివి ఏమైనా ఉంటే అవి సిద్ధించవచ్చు అనేటటువంటి దృష్టితో వచ్చిన వాడైతే ఒకలాగా. కాబట్టి గురుగీత కేవలం శిష్యుల కోసమే అనుకోకూడదు. ఈ గురుగీత గురువులకు కూడా పాఠమే. ఎలా చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి అనే సూచనలు ఉన్నాయి ఇందులో. అందువలన శిష్యులందరికీ కూడా గురుగీత వాళ్ళ హృదయంతో సమానమే. అలా ఆకళింపు చేసుకోవాలి. అందుకనే గురుగీత పారాయణ, గురు పూజ శిష్యులైనటువంటి వాళ్ళు నిత్యం చేయాలి. సాధకులైనటువంటి వాళ్ళు ఎలా అయితే నిత్యం ఈశ్వర పూజ ఎలా చేస్తారో, శిష్యులైనటువంటి వాళ్ళు తప్పక గురుగీత పారాయణ, గురు పూజ నిత్యం చేయాలి అనే నియమం అని సాంప్రదాయాలలో ఏర్పాటు చేశారు. జాగరూకులై త్వంపద విమర్శన చేయమంటున్నారు. మరల చదవడం. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ సచరాచరం. ఆగండి త్వం ఆగండి. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ సచరాచరం. చరము అచరము, కదలనిది కదిలేది, వ్యాప్తం వ్యాపించి ఉన్నది. జాగరూకుడై యుష్మత్ పదార్థము అనే ప్రయోగం చేశారు. అర్థం అని చెప్పారు. ఆ యుష్మత్ పదార్థము అంటే అర్థం ఏంటంటే ఆత్మ. ఆ ఆత్మ జడముగాను కనబడుతుంది, చేతనముగా కూడా కనబడుతుంది. జడచేతనములకు ఆధారమైన చైతన్యంగా కూడా, ఆఖరికి చైతన్యానికి సాక్షిగా కూడా. చైతన్యానికి సాక్షిగా ఉన్నప్పుడు పరమాత్మ అని పిలవదు. చేతనంగా ఉన్నప్పుడు అంతరాత్మ అని పిలవదు. జడంగా కనబడుతున్నప్పుడు దేహాత్మ అని పిలవదు. కాబట్టి వ్యష్టి ఉపాధులందు అన్నారు. వ్యష్టి ఉపాధులు అన్నప్పుడు మానవులు ఒక్కళ్ళేని లెక్క కాదు. సకల జీవరాశి 84 లక్షల జీవరాశులు అంతా జంగమ సృష్టి. కానీ తత్వమసి మహావాక్యం మానవులకు ఒక్కరికే ఉపయోగం, మిగిలినటువంటి జీవరాశికి ఉపయోగం లేదు. కాబట్టి మానవుడు తప్పక తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం తత్వజ్ఞానం. పొందతగిన ఉపదేశం తత్వమసి మహావాక్య ఉపదేశం. అతడికి మాత్రమే తత్వజ్ఞానం అనేటటువంటి లక్షణం నిర్ణయం అవుతుంది. అందువలనే జంతువునాం నరజన్మ దుర్లభం. ఎందుకు నరజన్మ దుర్లభమయ్యా అంటే మిగిలిన ఉపాధులకు తత్వమసి మహావాక్య ఉపదేశ క్రమము గాని, తత్వమసి మహావాక్య నిర్ణయ క్రమము గాని, తత్వమసి మహావాక్య అనుభూతి క్రమము గాని సాధ్యపడుతుంది. అందువలన జంతువునాం నరజన్మ దుర్లభం. మరి త్వంపదం అంటే నేను జీవుడు అనేటటువంటి నిర్ణయం. ఇంతకీ నేను జీవుడా, నేను శరీరమా అని మొదట ప్రశ్నించుకోమంటున్నాడు. ఎవరికి వాళ్ళని. నేను జీవుడు అనేటటువంటి నిర్ణయం దాకా అయినా రావాలట కనీసం. నేను శరీరమే, కరచరణాద్యవయవములతో కూడిన శరీరమే నేను అనే భావన జీవుడు. గుర్తుపెట్టుకోవాలి. కరచరణాద్యవయవములు జీవుడు కాదు, జీవుడి చేతిలో పని ఉంది. ఈ జీవుడు అన్న నిర్ణయం స్థాయి భేదంగా మారిపోతుంది. అంటే అర్థం ఏంటంటే పిండాండ పరిధి వరకు చెప్పినప్పుడు జీవుడి నిర్ణయం వేరే, బ్రహ్మాండ పరిధి వరకు చెప్పినప్పుడు జీవుడి నిర్ణయం వేరే, ఈశ్వర పంచీకరణం అనేటటువంటి నిర్ణయంతో చెప్పినప్పుడు జీవుడి నిర్ణయం వేరే. ఈ జీవుడి యొక్క స్థానం మారిపోతుంది. ఈ త్వంపదం యొక్క స్థానం మారిపోతుంది. త్వంపదం యొక్క స్థానం మారగానే తత్పదం యొక్క స్థానం కూడా మారిపోతుంది.
ఈ త్వం పదము ఆ తత్పదము ఒకదానికొకటి సంపూరకము పరిపూరకము, ఆధారము ఆధేయం. తత్పదము ఆధారము, త్వం పదము ఆధేయం. ఈ విచారణ క్రమానికి ఒక విధానం. ఆధార ఆధేయ విమర్శ చేసేటప్పుడు స్థూల శరీరం అంటే కర్మేంద్రియ పంచకం, జ్ఞానేంద్రియ పంచకం, విషయేంద్రియ పంచకం, ప్రాణేంద్రియ పంచకం, ఇలా అనేక పంచకాలు 5, 5, 25గా మనలో ఉన్నాయి. ఇందులో సాధారణంగా ఎవరికైనా ఏ అనుభవమైనా కలిగేది దేనివల్ల కలుగుతుందయ్యా అంటే కర్మేంద్రియ పంచకం, జ్ఞానేంద్రియ పంచకంతో కలుగుతుంది. ఇంద్రియాలే వాటి వాటి సంవేదనల రూపంలో అనుభవాన్ని ఎవరికి ఇస్తున్నాయి? తామే పొందుతున్నాయా, ఎవరికైనా ఇస్తున్నాయా? ప్రశ్నిస్తాం. సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారంటే పంచకోశ విచారణ చేసి ఆ కోశం నేను కాదు, ఈ కోశం నేను కాదు అని పంచకోశ విలక్షణత్వాన్ని భావంలో విచారణలో నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. అనేక రకాల ఉపమానాలు కూడా చెప్పబడతాయి. కత్తికి వరలాగా ఉంది, ఉల్లిపాయ పొరలుగా ఉంది, అరటి పువ్వు పొరలులాగా ఉంది, ఇలా ఏవో రకరకాల ఉపమానాలు అందించడం కోసం చెప్పబడి. కానీ పంచకోశాలు అన్ని కలిసే ఉన్నాయి, విడివిడిగా లేవు. మరి విడివిడిగా ఉన్నాయనే కదంటే మీరు చెప్తున్నారు. విడివిడిగా లేవయ్యా, ఇల్లులాగా ఉన్నాయి. ఇల్లులాగా ఉండటం ఏంటండి? ఆ ఇల్లు అంటే పూజా మందిరం ఉంటుంది, నిద్రపోయే గది ఉంటుంది, శౌచాలయం ఉంటుంది, భోజనాలయం ఉంటుంది, అతిథులు వస్తే కూర్చునేటటువంటి అభ్యాగత మందిరం ఉంటుంది. ఇలా అన్నీ కలిస్తే ఇల్లు. అలాగే దేహం అనేటటువంటి ఒకే ఆవరణలో ఈ పంచకోశాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ పంచకోశాలనే జీవుడు అందామా, లేక పంచకోశ విలక్షణమైన దానిని జీవుడు అందామా? ఈ ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఎందుకని? పంచకోశాలే జీవుడు అంటే అది స్థావరం కింద. మరి వాటి ఆ పంచకోశాలు ఎవరు ఉంటే తయారైనయో, ఎవరు ఉంటే చైతన్యవంతమైనయో, ఎవరు ఉంటే నడపబడుతున్నాయో వాడు కదా నేను. మరి ఆ నేను కదా జీవుడు. ఇప్పుడు దేహాత్మన జీవాత్మన నేను ప్రశ్న అడుగుతున్నాడు. ఎవరికి వాళ్ళు ఇలా ప్రశ్న వేసుకోవాలట, త్వం పదాన్ని విమర్శించుకోవాలట. ఇంతకీ ఈ 5 కోశాలు నేనేనంటావా, ఈ పంచకోశాలకు సాక్షిగా ఉన్న జీవుడంట? ఎందుకు ఈ మాట అంటున్నాడంటే ఉత్తర శరీరాన్ని పొందేది, ఈ శరీరాన్ని పడేసి వెళ్ళిపోయేవాడు పంచకోశాలలో ఏదైనా ఒక కోశానికి ఆపాదించాలా, పంచకోశాలకు ఆధారభూతంగా ఉన్నటువంటి నేనుకు ఆపాదించాలా? వదిలిపెడితే పంచకోశాలని వదిలేసి వెళ్ళిపోయేవాడు కదా నేను. మరి ఏదో ఒక కోశాన్ని అన్నా పట్టుకుపోతాడా? ఏ కోశాన్నైనా ఎలా పట్టుకుపోతాడండి? పట్టుకుపోలేడు కదా. పట్టుకుపోలేకపోతే మరి అప్పుడు ఈ పంచకోశాలు జడమేగా. పట్టుకుపోగలిగినవే చైతన్య వస్తువులు తప్ప పట్టుకుపోలేకపోతే అసద్వస్తువులు కదా ఇవన్నీ, జడ వస్తువులు కదా. అందుకని 5ంటిని వదిలేసి వెళుతున్నాడు కదా. ఏమంటే మరి పంచకోశ విలక్షణ సా ఆత్మా అని ఆత్మబోధలో చెప్పారు కదా. మరి ఇప్పుడు పంచకోశాలేమో జడమంటున్నారు, నేనేమో జీవుడు అంటున్నారు. మరి ఇప్పుడు నేను ఆత్మనా జీవుడనా అని విచారణ చేయబోతున్నాను. పంచకోశాలు ఎవరిలో అంశీభూతమై ఉన్నాయో వాడు ఆత్మ. పంచకోశాలు నా అంశములు అని చెప్పగలిగేవాడెవడో వాడు ఆత్మ. అబ్బాయి పంచకోశాలు నన్ను తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయండి బాబు, ఏం వచ్చినా గొడవ అంతా ఈ పంచకోశాల వల్లనే. ఆ పంచకోశాలను వదిలించుకుంటే నేను హాయిగా ఉంటాను అనేవాడెవడో వాడు జీవుడు. ఎందుకని?
అంటే వీడి అడ్డంకులు ఉన్నాయి. ఇంకా జీవుడు ఆత్మకి ఏ అడ్డంకి లేదు. అందుకని వ్యాప్తం అంటున్నాడు. ఎక్కడెక్కడ వ్యాప్తమయ్యా? జడంలోనూ వ్యాపించి ఉంది, చేతనంలో కూడా వ్యాపించే ఉంది. ఏది జడంలో ఏది చేతనంలో పూర్ణంగా వ్యాపించి ఉందో, జడము చేతనం అనే విభజన లేకుండా వ్యాపించి ఉందో అది ఆత్మ, అది చైతన్యం. అబ్బో ఇది జడం అండి, నేను చేతనం అండి అనే విభజన దృష్ట్యా చూస్తే నువ్వు జీవుడు అయ్యా. కాబట్టి త్వం పదాన్ని జాగ్రత్తగా గనక విచారణ చేయకపోతే తత్పద నిర్ణయం సరిగా రాదు. అందుకని అనేక సంప్రదాయాలలో నేనెవరన్నా విచారణ చేసేటప్పుడు యథాతథంగా చెప్పుకుపోతుంటారు. పుస్తకంలో ఏముందో అదే వాక్యాలు చెప్పుకుంటూ పోతారు. చెప్పుకుంటూ పోయినప్పుడు ఏమైపోతుందంటే వరుసగా ఉంటాయి అక్కడ. పంచకోశ వ్యతిరిక్త, గుణత్రయాతీత, తాపత్రయ వినిర్ముక్త, దేహత్రయ విలక్షణ, అవస్థాత్రయ సాక్షి, సచ్చిదానంద ఆత్మా. ఇలా ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠాలే 20 ఏళ్ళు చదివిన ఆ పాఠమే, 30 ఏళ్ళు చదివిన ఆ పాఠమే, 1000 ఏళ్ళు చదివిన ఆ పాఠమే, ఏం మారదు. మరి గురువు గారు ఎందుకండి? గురువు గారు ఎందుకయ్యా అంటే ఈ తత్వమసి మహావాక్యాన్ని అనుభవ రూపేణ అందించడం. శిష్యుడి యొక్క అభిప్రాయం ఏమిటి నాయన, దీని గురించి ఏం విచారణ చేసావు, ఏం విమర్శ చేసావు, నీకేం తెలిసింది అని అడగాలి. శిష్యుడు వ్యక్తిగతంగా గురువుకు చెప్పుకోవాలి. మనందరి గురువు గారు స్వామి నిర్భయానందులు అంటూ ఉంటారు, మీరు అందరినీ కూర్చోబెట్టి ఏదో 100 మందినో 200 మందినో కూర్చోబెట్టి ఏదో పాఠం చెప్తున్నారు, ఏదో ఉపదేశాలు ఇస్తున్నారు, మంత్రాలు ఇస్తున్నారు, వాళ్ళందరూ తలకాయ బాగా ఊపేస్తున్నారు, అందరూ బాగా అర్థమైపోయిందని వెళ్ళిపోతున్నారు. తిరిగి ఒక్కడైనా వచ్చి మిమ్మల్ని ఎప్పుడైనా ప్రశ్న అడిగారా అని అడుగుతారు. తిరిగి ఒకసారి వచ్చి అడిగితే కదా వాడిని మళ్ళా మనం ఏమైనా ప్రశ్నించేది, ఒరే బాబు నీకేం నిర్ణయం అయిందిరా నాయనా అని వాడిని కాస్త కూర్చోబెట్టి వాడిని కాస్త నిర్ణయం అయ్యేటట్లుగా వాడిలో మేలు కొలుపుని ఇవ్వగలిగి 99% మంది చక్కగా వింటారు. తినేసి మీరు బాగా చెప్పారండి అని సర్టిఫికెట్ ఇచ్చేసి ప్రశాంతంగా వెళ్ళిపోతారు. వీళ్ళందరూ గ్యారంటీగా మరిచిపోతారని అప్పుడే అర్థమైంది. ఎందుకని వాళ్ళు ఎవరు తిరిగి మళ్ళీ ప్రశ్నించరు కదా. భగవాన్ రమణులు అంటారు, తిరిగి ప్రశ్నించని వాడికి విచారణ మార్గం పనిచేయదు. సరే, కొంతమంది ఏం చేస్తారయ్యా అంటే పనిగట్టుకుని ప్రశ్నించడమే పనిగా ప్రశ్నిస్తారు. వీళ్ళ వల్ల కూడా ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకని అంటే వీళ్ళకి విపరీత జ్ఞానం వస్తుంది. ఎందుకు విపరీత జ్ఞానం వస్తున్నాయి అంటే గురువుగారు ప్రశ్నించమన్నారు కదండి అని ఏదో ఒక మాటలను పట్టుకుని ఆ మాటలని అటులాగి ఇటు పీకి ఎలాగోలా ఆ శాస్త్ర సమన్వయమనో ఈ శాస్త్ర సమన్వయమనో అడుగుతూ ఉంటారు. మీరు అడిగేటప్పుడే ఆయనకు అర్థమైపోతుంది నువ్వు ఏ విపరీత జ్ఞానంతో అడుగుతున్నావా, లేకపోతే స్వానుభవ జ్ఞానం కోసం అడుగుతున్నావా, లేకపోతే స్వరూప జ్ఞాన నిర్ణయం కోసం అడుగుతున్నావా అనేది నేను చూడగానే గ్రహించగలిగినటువంటి సామర్థ్యం ఆయనలో ఉంది. అందువలన చాలా మంది ప్రశ్నించినా 90 పాళ్ళు మౌనంగా ఉంటారు, తొందరపడి చెప్పరు. ఎందుకు చెప్పరయ్యా అంటే గురువు గారి మౌనాన్ని అర్థం చేసుకోవడం రాదు. మాటను అర్థం చేసుకోవడం ఎంత అవసరమో గురువు గారి మౌనాన్ని అర్థం చేసుకోవడం కూడా అంతే అవసరం. ఎందుకయ్యా అంటే తత్పద విమర్శ మౌనంగానే, త్వంపద విమర్శనేమో వ్యాఖ్యాన క్రమంతో విచారణ క్రమంతో విపులీకరించుకుంటూ చేయాలి. అదే తత్పదమైనటువంటి బ్రహ్మమును మౌనంతోనే తెలుసుకోవాలి, నిశ్శబ్దంతో తెలుసుకోవాలి, శబ్దాతీతంగా తెలుసుకోవాలి, నాద బిందు కళాతీతంగా తెలుసుకోవాలి. నాద బిందు కళాతీతంగా ఉన్న బ్రహ్మమును మాటల్లో చెప్పండి అంటారు. ఎలా చెప్తారు? ఏదో రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ఏదో రకరకాల సమాధానాలు చెప్తారు. అవి సత్యం కాదని చెప్పి ఆయన తెలుసు. ఎందుకని ఎదగలేదా పిల్లాడు, ఆట బొమ్మల దగ్గర ఆడుకునే దశలోనే ఉన్నాడు. ఇంకా ఇప్పుడు అతనికి చెప్పినా అతను అది గ్రహించలేడు. అందుకని వాళ్ళున్న స్థాయిని బట్టి
వాళ్ళకి ఆ నిచ్చెన ఎక్కించే ప్రయత్నం చేస్తారు, ఆ సోపాన క్రమంలో ఎదిగేటట్లుగా చేస్తారు. అందువలన ఈ గురుగీత కూడా పరమాత్మ సదాశివుడు అమ్మవారికి చెప్పేటప్పుడు ఒక అనుక్రమణిక ప్రకారం చెప్తారు. అందుకని మొదట ఆవిడని గురించి ఆవిడకే చెప్తారు. ఏమిటయ్యా అంటే ఈ స్థావరము ఆవిడే, ఆ జంగమము ఆవిడే. ఆవిడకి తెలియదు ఆవిడ గురించి అంటే తెలియదట. ఆవిడ గురించి ఆవిడకి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారట. మొదట ఏమనుకుంటున్నారట అమ్మవారు, అయితే స్థావరమై ఉన్నాను, లేకపోతే జంగమమై ఉన్నాను, రెండు నేనే అయి ఉన్నాను. రెండింటిలోనూ వ్యాపించి ఉన్నటువంటి ఒకే తత్వాన్ని నేను, రెండింటిలోనూ సాక్షిగా ఉన్న తత్వాన్ని నేను, రెండే లేనటువంటి సాక్షి, అద్వయమైనటువంటి సాక్షి, అద్వైతమైనటువంటి సాక్షి, సాక్షి అతీతమును నేను, సాక్షి రహితమును నేను. ఈ క్రమంలో జ్ఞానం ఏర్పడాలి, ఈ క్రమంలో నిర్ణయం అవ్వాలి. కాబట్టి మరి నాకు రెండుగా కనబడుతున్నాయండి, అనేకంగా కనబడుతున్నాయండి అన్నవాడికి సాక్షి అతీతము సాక్షి రహితమును సరాసరి ఎలా బోధిస్తాం? బోధించినా అది ఎట్లా నిలబడు, ప్రయోజనం. అందువలన జాగరూకుడవై అనేకత్వం నుంచి రెండిటికి, నువ్వు నేను, గురువు శిష్యుడు, జీవుడు దేవుడు, భక్తుడు భగవంతుడు, అంతవరకే ఆగే స్థాయికి తీసుకొస్తాం. ఆ తరువాత రెండు లేవు నాయన, అద్వయం అనేటటువంటి స్థాయికి తీసుకెళ్తాం. ఆ తర్వాత అసలు ద్వయం అన్న మాటే లేదయ్యా బాబు, అద్వైతం ఉన్నది ఒకటే. ఆ తర్వాత ఏం చేస్తారు, ఆ ఒకటికి కూడా నువ్వు సాక్షి అయ్యా బాబు అని చెప్తారు. ఆ తర్వాత ఆ సాక్షికి అతీతాన్ని నిరూపిస్తారు. ఆ తర్వాత ఆ సాక్షి రహితమైనటువంటి స్థితిని సూచిస్తారు. ఇలాగా ఒక అనుక్రమణిక ప్రకారం ఎక్కించడంలో పునాది త్వం పద విమర్శ. కాబట్టి శిష్యులైన వారందరూ, ఇది త్వం పద విమర్శ కేవలం శిష్యులకు మాత్రం, అందరికీ పనికిరాదు. అందరూ చేసినా కూడా అది నిర్ణయం కాదు, సామాన్యులకు అసలు నిర్ణయం కాదు. సాధకులైన వారు ప్రయత్నం చేసినట్టు కనబడుతుంది కానీ నిర్ణయం కాదు. శిష్యులైన వారికి మాత్రమే ఈ త్వం పదం నిర్ణయం అవుతుంది. అంటే గురువాక్యం ఎవరెవరికైతే శిరోధార్యమై వారి హృదయంలో పనిచేస్తుందో వాళ్లకు మాత్రమే ఈ త్వం పద విమర్శ పనిపిస్తుంది. తర్వాత చదవండి. కంటిన్యూ చేయమంటారు రెండో లైన్. త్వం పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. తాత్పర్యము: ఏ పరమాత్మ చేత సమస్త ప్రపంచము పరిపూర్ణమై మండల స్వరూపమగునట్లు వ్యాపించబడినదో అట్టి పరమేశ్వర స్థానము ఏ గురువు చేత చూపింపబడినదో అట్టి సద్గురువు కొరకు నమస్కారము. ఇది అందరు గురువులకు నమస్కరించేటటువంటి శ్లోకం. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. జాగ్రత్తగా ఆలోచిస్తే శిష్యుడు త్వంపదం, గురువు గారు తత్పదం. ఈ దృష్టితో చూడడం రావాలంట. అలా చూడాలి అంటే ఆ తత్పదము పరమేశ్వరుడు, ఆ తత్పదము పరమాత్మ, ఆ తత్పదము బ్రహ్మ. ఈ త్వం పదము ప్రకృతి, ఈ త్వం పదము జీవము, ఈ త్వం పదము దేహాత్మ, జీవాత్మ. మరి తనను తాను తెలుసుకునే ప్రక్రియ ఎలా తెలుసుకోవాలండి అంటే ఒక అద్దంలో చూసి తెలుసుకోవాలట. బింబము ఒక ప్రతిబింబ సహాయంతో తనను తాను తెలుసుకోవాలి.
మరి ఆ ప్రతిబింబం ఎక్కడి నుంచి తెమ్మంటారండి? ఎక్కడి నుంచో దేవక్కర్లా, జగత్ అంతా నీ ప్రతిబింబమే. కాబట్టి త్వంపదంలో భాగమే జగత్తు, జీవుడిలో భాగమే జగత్తు. అంతేగాని నీకంటే అది వేరుగా లేదు అనేటటువంటి నిర్ణయాన్ని మొట్టమొదట తెలియజేస్తారు. ఎవరైతే నీకంటే జగత్తు వేరుగా లేదని నీకు తెలియజెప్పారో, నీకు నిర్ణయం అయ్యేటట్లు చేయగలిగారు, అతడే నీకు సరైన గురువు. నీకు వేరుగా ఉన్నది ప్రపంచం, దాన్ని చూసి తెలుసుకో, దాన్ని బాగా అనుభవించు, దాన్ని బాగా అనుసరించు, దాన్ని బాగా తెలుసుకో, దాన్ని బాగా అన్వేషించు, దాన్ని బాగా పరిశోధించు అని ఎవరైతే చెప్తారో ద్వైత భావంతో, వాళ్ళు నిన్ను తత్వమసి మహావాక్యార్థాన్ని అందించరు. వాళ్ళు అసిపదాన్ని ఎరుగజాలరు. అందువలన వాళ్ళు అతత్వమసి అనేటటువంటి ధోరణిగా చెప్తారు. అంటే ఎప్పటికీ త్వంపదము త్వంపదమే, తత్పదము తత్పదమే. అసి అనేటటువంటి సిద్ధి కలుగదు, అది లేదు. అతత్వమసి అనేటటువంటి పద్ధతిగా వివరిస్తారు. కానీ తత్వమసి మహావాక్యం తత్పదాన్ని నిరూపించాలి, తద్రహితమైన పరమును సూచించాలి. చాలా చాలా ముఖ్యమైన పదం. తత్పదాన్ని నిరూపిస్తే సరిపోదు, తద్రహితమైనటువంటి అచలాన్ని సూచించాలి. అలా చెప్పబడాలి తత్వమసి మహావాక్యం. అందువలన మహావాక్య నిర్ణయానికి బోధలన్నిటిలోకెల్లా ఉత్తమమైన బోధగా చదవబడింది. మహావాక్య నిర్ణయం తెలిసిన వాడికి ప్రస్థానత్రయం బాగా తెలుస్తుంది. ప్రస్థానత్రయ అన్వయం అంతా అతనికి కరతలామలకంగా ఉంటుంది. ఉపనిషత్తులు కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, భగవద్గీత కానీ నిర్ణయం కావాలి అంటే 4 మహావాక్యాలు ఎవరికైతే నిర్ణయం అవుతాయో వాడికి అది కరతలామలకంగా. ఎక్కడ చూసినా అది బ్రహ్మమే అనేటటువంటి నిర్ణయంతోనే ఉంటారు. ఘటకుడ్యాదికం సర్వం మృత్తికా మాత్రమేవ చ తద్వద్బ్రహ్మ జగత్ సర్వం వేదాంత డిండిమః. తత్పదమైన బ్రహ్మమే, త్వంపదమైన బ్రహ్మమే. అసలు తత్పదము త్వంపదం అనే పదములే లేవు, ఉన్నది బ్రహ్మము. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః అనేన వేద్యం సత్శాస్త్రం ఇది వేదాంత డిండిమః. అయినా బ్రహ్మమని జగత్ అని రెండు వేరుగా లేనే లేవు. రెండు వేరుగా ఉన్నాయి అనుకోవటము మిథ్యా. జగత్తు మిథ్య, జగత్తు మిథ్య అంటే జగత్తు లేనిదనే అన్వయంతో చెప్తారు చాలా మంది. జగత్తు లేనిదనే అన్వయం చెప్పలేదు. బ్రహ్మము వేరు, జగత్తు వేరు అనుకోవడం మిథ్య. చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. చాలా మంది అద్వైత దర్శనాన్ని సరిగ్గా సమీచీనంగా పరిశీలించకుండానే ఏదో మాట్లాడుతుంటారు. అద్వైతం మాయావాదాన్ని ప్రోత్సహిస్తుందండి అంటారు. మాయావాదాన్ని ప్రోత్సహిస్తుంది, బ్రహ్మవాదాన్ని ప్రోత్సహిస్తుంది. సతతం బ్రహ్మవాదం, ఉన్నదంతా బ్రహ్మమే అని నిరూపించేది ఏదో అదే అద్వైతం. ఉన్నదంతా బ్రహ్మమే అనే నిర్ణయం కలిగిన వాడికే పరబ్రహ్మం అనే నిర్ణయాన్ని తెలుసుకోగలిగే సామర్థ్యం కలుగు, అధికారిత్వం కలుగు. ఉన్నదంతా బ్రహ్మం అనే నిర్ణయం లేని వాడికి ఎంతకాలం విచారణ చేసినా జీవుడు వేరే, దేవుడు వేరే, జగజ్జీవేశ్వరత్రయము వేరు వేరు. కాబట్టి అఖండంగా మండలాకారం, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. అంతకుముందు ఏం చెప్పారు? స్థావరం జంగమం చైవ వ్యాప్తం ఏన చరాచరం. జాగరూకులై గమనిస్తే అక్కడ ఇక్కడ వ్యాప్తం ఏన చరాచరం. కానీ అక్కడ ఏం ప్రయోగం చేశారయ్యా అంటే యత్కించిత్ సచరాచరం. కించిత్ అన్న శబ్దాన్ని ప్రయోగించారు త్వంపదం. ఆ కించిత్ అన్న శబ్దాన్ని తీసేశారు తత్పదం. ఏమిటండి ఈ మెలిక అంటే అర్థం ఏమిటంటే పరమాత్మ యొక్క అణువు నీ హృదయంలో పనిచేస్తుంది.
అందుకని కించిత్ అన్న శబ్దంతో ప్రయోగించారు. అంతేగాక జీవుడు కించిదజ్ఞుడు, పరమాత్మ సర్వజ్ఞుడు అనే ప్రతిపాదన ఉన్నది. తత్పదము సర్వజ్ఞత్వముతో కూడుకుని, త్వంపదము కించిదజ్ఞత్వంతో కూడుకుని. ఏమిటి తేడా అంటే, చాలా మంది ఈ కించిదజ్ఞత్వానికి ఆ సర్వజ్ఞత్వానికి అనేక వ్యాఖ్యానాలు వేదాంతంలో కనబడుతుంది. కానీ అసలైనది ఏమిటయ్యా అంటే, త్వంపదము పరిమితత్వంతో కూడుకుని, ఎక్కడికక్కడ ఏదో ఒక పరిమితితో పరిమితించబడిపోతూ ఉంది. ఇది ఏదైతే ఉందో అది త్వంపదం. ఉదాహరణ చెప్తా. ఒక పిల్లవాడు ఆట బొమ్మలతో ఆడుకుంటున్నాడు. ఆడుకుంటున్నంతసేపు అమ్మతో మళ్ళీ ప్రపంచం ఏమైపోయినా వాడికి సంబంధం లేదు. ఆట బొమ్మలే వాడి ప్రపంచం అంతే. ఇంకా వాడితో అసలు వేరే ఏం పని లేదు. ఎవరున్నారు పక్కన, ఎవరు లేరు, ఏం చేస్తున్నారు, ఏం చేయడం లేదు, ప్రపంచం ఏమైపోయింది, పరిగెట్టిందా, ఉందే, వాడికి ఏం పని. ఎందుకని? అప్పుడు ఆట బొమ్మలనే ప్రపంచం చేత పరిమితి. ఎందుకని? గతంలో తల్లి గర్భం అనేటటువంటి ఆవరణ చేత పరిమితించబడ్డాడు. ఇప్పుడు ఒక్కొక్క ఇంద్రియ వికాసం పొందడం ద్వారా ఆయా ఇంద్రియ విషయం చేత పరిమితించబడుతుంది. సరేనండి, ఇలా పరిణామం చెందగా 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 ఎంతకాలం పరిణామం చెందినా కూడా ఏదో ఒక పరిమితి చేత నీ జ్ఞానం, నీ చైతన్యం పరిమితించబడుతుందో, ఆవరించబడుతుందో, మల విక్షేపాలకు గురవుతుందో, అప్పటి వరకు నువ్వు త్వంపదమే. మల విక్షేప ఆవరణ దోషములు నిశేషంగా నశిస్తే అప్పుడు అది సర్వజ్ఞత్వం, అది తత్పదం. ఏమంటే, గురువు గారికి తత్పదం తెలిసి ఉంటుందా, ఉండదా? గురుపీఠంలో కూర్చున్న వారికి తత్పద నిర్ణయం ఉండాలా, అక్కర్లేదా? తత్పద నిర్ణయం మాత్రమే ఉంటే ఆయన గురుపీఠానికి అనర్హుడు. అశిపద నిర్ణయమే ఉండాలి, వాళ్ళే గురుపీఠానికి అర్హుడు అని ఎవరు చెప్పారండి? గురువు ఇదే చెప్పారు. ఎందుకని? అఖండ మండలాకారం చరాచరం. అంతకు ముందు మౌలికమైన లక్షణం ఏం చెప్పారయ్యా స్థావరానికి, జంగమానికి అంటే? కదిలేది కదలనిది అనే సూత్రం మీద చెప్తున్నారు. చలము అచలము, చరము అచరము అనేటటువంటి లక్షణంతో చెప్పారు. మళ్ళా అదే లక్షణాన్ని ఇక్కడ ఉటంకించారు. ఈ కదిలేది కదలనిది ఎక్కడ దాకా చూడాలయ్యా అంటే అఖండ మండలాకారం దాకా చూడాలి. కేవలము తన దేహముతో సంబంధపడినటువంటి విషయాలు, తన దేహంతో సంబంధపడినటువంటి జగత్తు, తన దేహంతో సంబంధపడినటువంటి ప్రపంచం, తన దేహంతో సంబంధపడినటువంటి వస్తువులు, తనకు అనుభవాన్ని ఇచ్చేటటువంటి జీవనం, ఇంతవరకు మాత్రమే చూస్తే అది త్వంపదం. అక్కడి నుంచి ఎక్కడికి చూడాలంటే ఇప్పుడు ఇంద్రియాధిష్టాన దేవతలు, దాని తర్వాత ఏం చూడాలట? ఆ దేవతలను నడిపించేటటువంటి పంచశక్తులు, ఆ పంచశక్తులను నడిపించేటటువంటి పంచబ్రహ్మలు, ఆ పంచశక్తులు పంచబ్రహ్మలకు అనుకూలంగా పనిచేసేటటువంటి పంచబీజాలు, ఆ పంచశక్తులు పంచబ్రహ్మలకు వ్యవహారంగా ఉన్నటువంటి పంచక్రియలు, వాళ్ళ యొక్క వ్యక్తీకరణ అయినటువంటి పంచతన్మాత్ర. ఇది అఖండ మండలాకారం అంటే. ఇవన్నీ కలిపితే అఖండం అంటే అర్థం ఏమిటయ్యా అంటే 5 5 25 బ్రహ్మాండం, 5 5 25 పిండాండం కలిపి ఒక్కటే, 50 లేవు. ఇప్పుడు మళ్ళా మనం పాఠం ఎక్కడి నుంచి మొదలు పెట్టాం? పృథ్వీలో పృథ్వీ, మృత్యుదేవత దగ్గర మొదలుపెట్టి, ఆకాశంలో ఆకాశము, కూటస్థుడు అయితే జ్ఞాత, లేకపోతే కూటస్థుడు, 26వది అపంచీకృతం అన్నదాకా తీసుకెళ్ళాం. అది 26వది కాదు, మొదటిది. 25 లేదు, అదే మొదటిది. ఆ 26వదని ఏదైతే చెప్పబడుతుందో
అదే మొదటిది, మిగిలిన 25 లేవు అని ఎవరికైతే తెలిసిందో వారికి తత్పద దర్శనం కలిగింది. సరేనండి. అలా బ్రహ్మాండానికి కనబడాలట, పిండాండానికి కాదు. బ్రహ్మాండానికి కనబడాలట, అంటే కూటస్థ భాగంలో ఉన్న అపంచీకృతం. అక్కడ కూడా మళ్ళా 26వదే అన్నాం అనుకోండి, అక్కడ 26వది కాదు, అది మొదటిది. బ్రహ్మాండానికే ఆది ఎందు పరిణామం లేకుండా, పంచీకరణం లేకుండా ఏదైతే ఉన్నదో అది బ్రహ్మం అంటామే అనుకోండి. అప్పుడు బ్రహ్మాండమే ఏర్పడలేదంటే పిండాండం ఏర్పడిందని ఎలా చెప్తావయ్యా అన్న ప్రశ్న వచ్చేసి. ఎందుకని? బ్రహ్మాండాన్ని నిర్ణయంగా తెలియటమే సర్వజ్ఞత్వం. పిండాండం వరకు మాత్రమే తెలియటం కించిదజ్ఞత్వం అయితే, బ్రహ్మాండము పిండాండమునకు సంబంధించిన సాంఖ్య తారక అమనస్క విధి పూర్ణంగా తెలియడమే సర్వజ్ఞత్వం. బ్రహ్మాండం అనేది ఏ అమనస్క స్థితిలో లేకుండా పోయిందో అదే అమనస్కం. అంటే 2 శూన్యాలు ఉన్నాయి, అందుకే ఓ పక్కన 2 శూన్యాలు పెట్టాం. ఏమిటయా 2 శూన్యాలు అంటే? పిండాండం లేనిదని చెప్పడం ఓ శూన్యం, బ్రహ్మాండం లేనిదని చెప్పడం ఓ శూన్యం. పిండాండము బ్రహ్మాండము లేదని చెప్తూ ఉంటే, పిండ బ్రహ్మాండములు ఏ నాదము యొక్క ప్రభావం చేత ఏర్పడ్డాయో ఆ నాదం ఉన్నదని చెప్పడానికి వీలవుతుందా? అది కూడా లేనిదే. ఇలా లేనిది లేనిది లేనిదని ఎవరికైతే నిర్ణయమైందో వాళ్ళకి అసిపద నిర్ణయం. పిండ బ్రహ్మాండములు లేనివని ఎవరికైతే నిర్ణయమైందో వాళ్ళకి అసిపద నిర్ణయం. పిండాండం మాత్రమే లేనిది, బ్రహ్మాండం మాత్రమే ఉన్నది అని నిర్ణయమైన వాళ్ళు త్వంపదాన్ని పోగొట్టుకున్న వాళ్ళు, తత్పదాన్ని దర్శించిన వాళ్ళు. అసలు తత్పదము త్వంపదము అనేటటువంటి వివరణ, విచారణ, సాంఖ్యతారకమనస్క విధానమే తెలియని వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాడు అజ్ఞానం. పిండాండం మాత్రమే ఉంది, అసలు బ్రహ్మాండం లేదు అన్నాం అనుకోండి, వాళ్ళు నాస్తికులు, చారువాడు. పిండ బ్రహ్మాండములనే విభజనే లేదు, ఉన్నది బ్రహ్మం మాత్రమే అనే నిర్ణయంలో నిలబడిపోయాడు అనుకోండి, ఆయన బ్రహ్మణోర్ అవ్యక్త అవ్యక్తాన్ మహత్ వరకు మాత్రమే ఉన్నవాడు. అవ్యక్తము మహత్తు కూడా బ్రహ్మములోకి విరమించబడ్డాయి, అప్పుడు అది పరబ్రహ్మ. అవ్యక్తము మహత్తు విడిగా ఉన్నట్టుగా తెలియబడ్డాయి, సమిష్టిగా, సమిష్టి సాక్షిగా, సర్వసాక్షిగా, బ్రహ్మాండ శూన్యానికి అవతర. పిండ బ్రహ్మాండములను కలిపితే సర్వం. బ్రహ్మాండానికి ఆది యందు ఉన్నటువంటి శూన్యం శూన్యం. ఈ సర్వము శూన్యమే, ఆ శూన్యము ఈ సర్వమే అనే నిర్ణయం ఒకటే అని తెలిసిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి అవ్యక్తము మహత్తు విరమించబడతాయి, వాడికి కాలచక్రం విరమించబడుతుంది, వాడికి బయలు నిర్ణయం అవుతుంది. వాడికి మాత్రమే పరము పరాత్పరము నిర్ణయమై బయలు పరబయలు అవుతుంది. బయలంటే పరం, పరబయలంటే పరాత్మ. భాషా భేదం తప్ప స్థితి భేదం ఏమి లేదు. ఈ జ్ఞానపూర్వకమైన నిర్ణయం పొందటం కోసమని గురువుని ఆశ్రయించాలి. ఈ మార్గంలో పరిణామం చెందాలి. ఎప్పటికప్పుడు గురువు గారి దగ్గరకు వెళ్ళినప్పుడు ఎక్కడి దాకా నిర్ణయం వచ్చిందో చెప్పుకోవాలి, ఎవరికి వాళ్ళే చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలండి? డాక్టర్ గారి దగ్గరికి వెళితే పేషెంట్ ఆయన సమస్య గురించి ఆయన ఎలా చెప్పుకుంటున్నాడో, శిష్యుడు కూడా గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నిర్ణయ క్రమం ఎక్కడ దాకా వచ్చింది. పిండాండం తెలిసిందా? పిండాండాన్ని అధిగమించాడా? బ్రహ్మాండం తెలిసిందా? బ్రహ్మాండాన్ని అధిగమించాడా? ఈ 5 25 నిర్ణయం అయిందా? ఈ 25కు సాక్షి నిర్ణయం అయ్యాడా? ఆ 5 25 అనుభవంలో నిర్ణయం అయినయ్యా, దానికి సాక్షిత్వ నిర్ణయం అయిందా? ఈ సాక్షి ఆ సాక్షి ఒకడని నిర్ణయం అయిందా? వేరు వేరు నిర్ణయం అయిందే? సాక్షి సాక్షి ఒకడే గనక అయితే, అభిన్నమైతే, ప్రత్యేక భిన్నమైతే అప్పుడు పిండాండ బ్రహ్మాండములు ఉన్నాయా? ఏకముగా ఉన్నాయా లేవా అనే నిర్ణయం దాకా వచ్చావా?
ఇలా క్రమానుగతిశీలమైనటువంటి నిర్ణయం పొందాలి. ఇది గురు శిష్య పారంపర్యం అంటే. ఏమంటే మీ సాంప్రదాయ గురు పరంపర చెప్పండి అని 2 రోజుల క్రితం ఎవరో అడిగారు. ఏమిటండి మా సాంప్రదాయ గురు పరంపర, మా గురువు గారు అచల పరిపూర్ణ రాజయోగి స్వామి నిర్భయానందులు, వారి గురువు గారు తొల్లి గురుప్రసాద్ గారు, వారి గురువు గారు తొల్లి కోటయార్యులు, వారి గురువు గారు మన్మడపు సుబ్బయ్య. సంతోషం. మరి మన్మడపు సుబ్బయ్యార్యులు మీకు ద్వైతం చెప్పారా, అద్వైతం చెప్పారా, అచలం చెప్పారా? ఏమండి, సిద్ధాంత భేదం శిష్యుడికి చెప్పడం కోసమనే, వివరించడం కోసమని ఏర్పాటు. సత్యంలో లేవు కదా, సత్యం ఎప్పుడు ఒకటిగానే ఉంది. దానికి ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, అచలము, సిద్ధాంత భేదం సత్యానికి అన్వయం అవుతుందా? అవదు కదా, ఆలోచించాలన్నమాట. కాబట్టి వెంటనే ఒకరు ఆక్షేపించారు. ఏం ఆక్షేపించారంటే, ఏమిటో మీరు గురువుల పేర్లు అయితే పారంపర్యం చెప్పారు కానీ అందరి గురువులు, ప్రపంచంలో ఉన్న సద్గురువులు అందరి ఫోటోలు పెట్టారు మీరు మీ గురుపీఠంలో. అదేమిటండి అంటే, అవునండి అందరు గురువులు ఒకటే కదా మరి, కాదా? ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిని వ్యోమవత్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. మా గురువుగారు దక్షిణామూర్తేనండి బాబు. మీరు అడిగారు కాబట్టి ఆ 4 పేర్లు చెప్పవలసి వచ్చింది. కానీ నిజానికి మా గురువు గారు ఎవరయ్యా అంటే దక్షిణామూర్తి గారే. ఇన్ని రూపాలు లేవు. అన్ని రూపాలు ఒకవేళ ఎదురుకుండా ఉన్నా అవన్నీ కూడా దక్షిణామూర్తి యొక్క ప్రతిబింబాలే. బింబం ఎప్పుడూ దక్షిణామూర్తే. ఈ సత్యాన్ని గ్రహించాలి. గురువులలోనే భేదభావాన్ని చూసేవారు అచలులంటే ఎలా సరిపోతుంది? వాళ్ళు గురువులలో భేదభావాన్ని చూస్తామంటారు, జగత్తులో భేదభావాన్ని చూస్తామంటారు. మీ శిష్యులు వేరే, మా శిష్యులు వేరే అంటారు, మన శిష్యులు వేరే. ఈ గొడవ ఎలా కనబడుతుంది అంటే, మీ పిల్లలు వేరే, మా పిల్లలు వేరే, మన పిల్లలు వేరే, అందరూ కలిసి చివరికి మీ పిల్లలు మా పిల్లలు మన పిల్లలతో కలిసి కొట్లాడుకుంటున్నారు. చివరికి అలా తయారైపోతుంది శిష్య పారంపర్యం అంతా కూడా అని స్వామి నిర్భయానందులు మమ్మల్ని ఎప్పుడూ హెచ్చరిస్తూ ఉండేవారు. ఇప్పుడు కాదు, 96 నుంచి హెచ్చరించేవారు. మేము ఆశ్రయించిన నాయన మీ పిల్లలు మా పిల్లలు కలిసి మన పిల్లలతో పోట్లాడుకుంటున్నారనే స్థితికి రామాకండి నాయన. మీ పిల్లలేమిటి? ద్వైతం. మా పిల్లలేమిటి? విశిష్టాద్వైతం. మన పిల్లలేమిటి? అద్వైతం. ఈ ముగ్గురు కలిసి అచల సిద్ధాంతం వాళ్ళతో కొట్లాడుతున్నారు. అంతే. చివరికి ఏం మిగిలిందయ్యా అంటే, ఏ గురుపీఠానికి వెళ్ళినా కూడా అరుపులు కరుపులు కొట్లాడు. ఏం గురుపీఠాలండి బాబు అని బయట కూర్చున్న వాళ్ళు మన గురించి అనుకుంటూ ఉంటారు. బయట మైక్లో వినపడుతూ ఉంటాయి కదా మనం కొట్లాడుకునేవన్నీ కూడా బాగా. వీళ్ళేమో విచారణ అనుకుంటూ ఉంటారు, అరుపులు అనుకుంటారు, కరుపులు అనుకుంటారు. బయట ఉన్న వాళ్ళకేమో మనమే ప్రశాంతంగా ఉన్నవారనైనా వాళ్ళకంటే బెటర్గా ఉన్నాం అనుకుంటారు. కాబట్టి అటువంటి దశకి దిగజారిపోకూడదు. గురుగీత ఎంత గొప్పగా హెచ్చరిస్తుందంటే, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. ఏమయ్యా, బ్రహ్మాండమునకు ఆది ఎందున్న దానిని మాటలతో ఎలా చెప్తావయ్యా? శబ్దంతో ఎలా చెప్తావయ్యా? నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే. అసలు బ్రహ్మాండమే ఏర్పడక ముందున్నది నిశ్శబ్దం కదా, అది బ్రహ్మము కదా. శబ్ద బ్రహ్మము తర్వాత కదా బ్రహ్మాండం వచ్చింది. మరి శబ్ద బ్రహ్మము కంటే ముందు ఉన్నటువంటిది నిశ్శబ్ద బ్రహ్మము కదా. మరి ఆ నిశ్శబ్ద బ్రహ్మాన్ని మాటలతో ఎకరవ పెట్టాను. అష్టోత్తరం రాశానండి, సహస్రనామం రాశానండి, అబ్బో కోటి బిల్వార్చన చేసేసానండి, 10 కోటి బిల్వార్చన చేశానండి, 1,000 కోటి జపం చేశానండి బాబు. వెరీ గుడ్. ఆయన మనసు మౌనపడిందా? ఏ సాధన చేసి వచ్చినా వెంటనే ఒక ప్రశ్న అడిగేవారు, ఆయన మనసు మౌనపడిందా? మా మేనత్త గారు ఒక ఆవిడ ఉండేది, లంకా కమలమ్మ గారు. నాకు దాదాపు ఒక 1000 సార్లు ఇదే ప్రశ్న అడుగుతుంది నా జీవితం. అంటే ఆవిడ నాకు 7 ఏళ్ల వయసు 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు భగవాన్ సత్యసాయి బాబాని దర్శించారు. ఆనాడు వారు ఉపన్యాసంలో చెప్పారట,
సద్గురువును ఆశ్రయించాము అంటే మనసు మౌనపడిన వాళ్ళకు మాత్రమే సద్గురువు ఆశ్రయం లభించినట్టు, లేకపోతే లభించినట్టు. ఇప్పుడు మనందరం సద్గురువును ఆశ్రయించామో లేదో ఈ ప్రమాణం మీద చూసుకోవాలి. ఎవరికైనా మనసు మౌనపడితే వాడు మాత్రమే సద్గురువును ఆశ్రయించినటువంటి సత్శిష్యుడు. మనసు గనక మౌనపడలేదనుకోండి, ఇక వాడికి సద్గురు ఆశ్రయం లభించదు. వాడు మళ్ళా సద్గురువుని వెతుక్కోవచ్చు. ఆవిడ అప్పటి నుంచి, అంటే ఆ 8 ఏళ్ల వయసు నుంచి నేను ఎప్పుడెప్పుడో జీవితంలో ఒక 50-100 సార్లు కలిసి ఉంటాను అనేక సందర్భాలలో. కలిసినప్పుడల్లా ఒకే మాట చెప్పేది, ఆయన మనసు మౌనపడే సాధనలో ఉన్నాను, ఆయన నీకేమన్నా మనసు మౌనపడిందా అని ఎప్పుడు ఇదే ప్రశ్న. అది నిర్ణయం అయితే గాని పై మాటలు ఏవి పనిచేయవురా నాయన అని. మరి ఇప్పుడు పరమాత్మ మనకు అందుబాటులో ఉన్నట్టేనా కాదా? సూటిగా మేల్కొలుపుతున్నాడు కదా, ఆయన మనసు మౌనపడాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వామి నిర్భయానందులు సూటిగా అడిగారు, మనసు మౌనపడిందా? అడగలేదు, మౌనంగా పరిశీలించారు. 6 నెలలు పక్కన కూర్చోమన్నారు అంతే. ఆ కూర్చున్నప్పుడు గమనించారు, మౌనంతో గమనించారు, మనసు మౌనపడిందా లేదా. మనసు మౌనపడిందని నిర్ణయం అయిన తర్వాత మా శ్రీమతి గారు వచ్చారు ఒక సందర్భంలో. ఇద్దరు కూర్చున్నాం. ఆవిడ చేతిలో వివేక చూడమని, నా చేతిలో అష్టావకర గీత ఉన్నాయి. ఆ వివేక చూడమని మొదట్లో చిన్మయానందులని ప్రార్థన చేసేటువంటి గీతం ఉంటుంది. దివరా శాస్త్రస్వరూప అని వారి యొక్క జ్ఞాన విశిష్టతని కీర్తించేటటువంటి గీతం ఉంటుంది. చాలా గొప్ప గీతం, అందరు నేర్చుకోదగినటువంటి గీతం, ధారణ చేయదగినటువంటి గీతం. చిద్రూప చిన్మయానంద అని ఆ గీతానికి చివర మొక్కటం ఉంటుంది. ఒకటే శీర్ష గీతం. అది చదవమన్నారు. సరే, వారిని చదవమన్నారు, తర్వాత నన్ను చదవమన్నారు. చదవడం అయిపోయింది. ఇప్పుడు పుస్తకం చదవమంటారంటే నువ్వు వివేక చూడమని చదువుకో, ఆయన అష్టావకరికి చదువుకుంటాను. అదేమిటి ఆయన వివేక చూడమని చదవక్కర్లేదా? మనసు మౌనపడ్డ వాళ్లకు వివేక చూడమని అవసరం. మనసు మౌనపడిన వాడికి అష్టావకర గీత అర్థం. అందరినీ వివేక చూడమని చదవమంటుంటాం, కనపడ్డ వాళ్ళందరికీ వివేక చూడమనే. ఎందుకని వివేక చూడమని చదవమన్నారంటే మనసు మౌనపడలేదన్న బాబు. మనసు మౌనపడితేనే అష్టావక్రకి. ఆత్మానుభవ నిర్ణయం అయితే వేదాంత పంచదశి. ఆత్మానుభవ నిర్ణయం కాని వాళ్ళు వేదాంత పంచదశి చదివినా చెప్పినా అది వాచికంగానే ఉంటుంది తప్ప అనుభవార్థంగానే దానికి తత్వార్థాన్ని గ్రహించలేదు. అందువలన ఇవన్నీ కూడా ఒక అనుక్రమణిక ప్రకారం చెప్పబడ్డాయి. వీటన్నింటికి మూల సూత్రం తత్వమసి మహావాక్యం. లేక చూడమని తత్వమసి మహావాక్యాన్నే చెబుతుంది. అష్టావక్ర గీత తత్వమసి మహావాక్యాన్నే చెబుతుంది. వేదాంత పంచదశి కూడా తత్వమసి మహావాక్యాన్నే చెబుతుంది. చైతన్యం అతీతం, వ్యోమాతీతం, చైతన్యరహితం, నాద బిందుకళాతీతం, అది వేదాంత పంచవింశతి. ఆ నిర్ణయాన్ని అందించేది వేదాంత పంచవింశతి. అందువలన నాకు సరాసరి అష్టావక్ర గీత తర్వాత వేదాంత పంచవింశతే బోధించేశారు. నాకు 2 బోధించారు. ఒకటి అష్టావక్ర గీత, అది కూడా 20వ అధ్యాయంలో ఆత్మానుభవ నిర్ణయానికి సంబంధించిన ఒక పాయింట్. ఆ ఒక పాయింటే బోధించారు. అలాగే వేదాంత పంచవింశతిలో కూడా ఒకే ఒక పాయింట్ బోధించారు. పిండ బ్రహ్మాండములు లేవు అని ఒక నిరూపణ. ఆ నిరూపణ మాత్రమే బోధించారు, మిగిలింది ఏం బోధించారు. అలాగే చినకందార్థాలు ఏకరువు పెట్టి ఒకేసారి ఒక పూటలో అయిపోయింది. సాయంత్రం ఇలాగే 8ంటికి మొదలు పెడితే తెల్లవారు 4 లోపల అయిపోయింది. చినకందార్థాలు మొత్తం ఒకేసారి. అలాగే ద్వాదశి షోడశి ఒక రోజులో అయిపోయినాయి మొత్తం. 2 ఏకకాలంలో బోధించేశారు. పంచదశి బోధించడానికి వీలు కాదు, నీకే స్ఫురించాలి పొమ్మన్నాడు.
స్ఫురిస్తే బయలు నిర్ణయం అయిపోతుంది పొమ్మన్నారు. స్ఫురించకపోతే మళ్ళా ద్వాదశి షోడశి అయ్యేదాకా ద్వాదశి షోడశి పంచదశి, అదే త్రయం అంటాం. ఇలా ఒక రోజుతో మంత్రం, మంత్రార్థం, దర్శనం, అనుభవం గుర్తుపెట్టుకోవాలి. ఉపదేశం అంటే అర్థం ఏమిటంటే మంత్రం, మంత్రార్థం వరకు ఆగిపోకూడదు. మంత్రము, మంత్రార్థము, దర్శనము, అనుభవం ఇవి ఏకకాలంలో జరిగిపోవాలండి. వాడు గురుపుత్రుడు. సరే, కొంతకాలానికి జరిగింది అనుకోండి, వాడు సత్శిష్యుడు. ఓ పుష్కరం తర్వాత లేకపోతే 2 పుష్కరాలకో 3 పుష్కరాలకో లేక 3 జన్మలకో జరిగింది అనుకోండి, వాడు శిష్యుడు. లేదండి మీరు చెప్పిన మంత్రం ఎటో గాలికి పోయింది, మళ్ళీ ఒకసారి చెప్తారా అన్నారు అనుకోండి, వాళ్ళేమో సామాన్యుడు. ఇలాగా స్థాయి భేదంగా ఆశ్రయించినటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకు ఈ మాటలన్నీ చెప్పవలసి వచ్చినాయంటే వీళ్ళందరూ కలిపితే అఖండ మండలాట. వీళ్ళందరిలో ఉన్న బ్రహ్మము ఒకటి. పరబ్రహ్మమై నిలిచినటువంటి గురువు తనను తాను శిష్యుడిలో దర్శిస్తున్నట, అది అఖండ మండలాట. అంతేగాని తాను కాని దానినో తాను లేని దానినో గురించో చెప్పడం లేదు. తనను తాను దర్శించుకునే ప్రయత్నం చేస్తున్నాడట ఉపదేశపూర్వకంగా. అదిగా గురువు గారు చేసేటటువంటి పని. ఒకసారి మా ఎదురుకుండా 500 మంది ఉన్నటువంటి ఒక కళ్యాణ మండపంలో మాట్లాడవలసి వచ్చింది. ఉన్న బడాన పేరు పిలిచారు, వెళ్ళాము, మాట్లాడమన్నారు. జాగ్రత్తగా మాట్లాడన్నారు అంతే. ఏదో మాట్లాడడానికి వెళ్ళాం, ఏదో మాట్లాడాం. ఇచ్చిన సమయం 5 నిమిషాలు. 5 నిమిషాల్లో ఏం చెప్తాం చెప్పడానికి ప్రయత్నం చేశాం. సరే, తిరిగి వచ్చి మళ్ళా కూర్చున్నాం. ఈ హాల్లో ఎంతమంది ఉన్నారు అని అడిగారు. ఎంతమంది ఉన్నారు, ఏది పాఠం చెప్పి అక్కడ వేదిక మీద పాఠం చెప్పి వచ్చి కూర్చోగానే అడిగిన ప్రశ్న, ఈ హాల్లో ఎంతమంది ఉన్నారు అని. ఎవరండి, నాకైతే ఒకడే కనపడుతున్నాడు, అసలు ఎంతమంది కనపడలేదు. చూడడానికి లెక్కెడితే 500 తలకాయలా కనపడుతున్నాయి కానీ ఒక్కడే కనపడుతున్నాడు. ఆ ఒక్కడు తప్ప 500 మంది కనపడలేదు. ఆ ఒక్కడు ఉన్నవాడంటావా లేనివాడంటావా అన్న. ఏమనండి, నాకైతే ఏం స్ఫురించడం లేదు, లేనివాడనే అనిపిస్తుందండి. ఉన్నవాడైతే గట్టిగా తెలియాలి కదా, గట్టిగా తెలియబడడం లేదు. ఏదో వెంట్రుక వాసి ఉన్నాడా లేడా అన్నట్టుగా కనపడుతుంది. లేడనే చెప్పాలి గట్టిగా అడిగితే. ఆ లేడనే నిర్ణయంలోనే ఉండొచ్చుగా. అయిపోయింది. ఎంతమందిలో పాఠం చెప్పారు ఇప్పుడు? 500 మంది కూర్చున్న ఆడిటోరియంలో పెద్ద సభ జరుగుతుంటే ఎవడి గోల్లో వాడు ఉంటే ఓ సీట్లో పక్కన కూర్చుంటే పక్కన కూర్చుని చెప్పారు. అయిపోయింది. సరే, మరి ధన్యవాదాలు. లేనివాడు. కాబట్టి గురువు పాఠం చెప్పాలి అంటే, ఉపదేశం చేయాలి అంటే దానికో పెద్ద సభ, దానికో ముసుగు, దానికో చెవులో మంత్రం, దానికో వ్యవహారం అవసరం లేదు. పారంపర్యం నిలబెట్టుకోవడానికి, స్కూళ్ళు నిలబెట్టుకోవడానికి, కాలేజీలు నిలబెట్టుకోవడానికి, యూనివర్సిటీలు నిలబెట్టుకోవడానికి రకరకాల బ్రహ్మ ప్రయత్నాలు చేసే పని. వాస్తవానికి గురువు నీ హృదయంలోనే ఉంటాడు. నీ హృదయంలో నుంచి స్ఫూర్తినిస్తాడు. ఇంకేం చేస్తాడయ్యా? తల్లి, తండ్రి, గురువు, దైవం అత్యంత సమీపం. ఎంత సమీపమయ్యా అంటే కాదురా ఇలా కదా అని సలహాగా చెప్పినట్టే ఉంటుంది. అదేదో పెద్ద పైకి కిందకి పరిగెట్టించినట్టుగా, బ్రహ్మాండం బదలు కొట్టినట్టుగా, దీర్ఘాలు తీసినట్టుగా, పద్యాలు చదివినట్టుగా, శ్లోకాలు చదివినట్టుగా, మంత్రాలు చదివేసినట్టుగా, ఓ నమో భగవతే రుద్రాయ దగ్గరని మొదలు పెడితే మృత్యమే స్వాహ వరకు కూడా ఆగకుండా చదివేసినట్లుగా, ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాలతోటి ఓ పైకి కిందకి పరిగెట్టినట్టుగా ఏం ఉండదు. నీకు అత్యంత ఆప్తుడైనటువంటి వాడు ఎలాగైతే నీకు తెలియజేస్తాడు, ఆ చిన్న సూచనే చేస్తారా కదా అంటారా? ఆ లేనిదేగా అనగానే లేనిది లేకనే పోయి అనే నిర్ణయం అయిపోయింది శిష్యుడు. తత్వమసి మహావాక్య బోధ చేసే పద్ధతి. తత్పదము లేనిదే,
త్వం పదము లేనిది. ఎలా నిర్ణయం అయిందయ్యా? ఆ వేదిక మీద చెప్పిన వాడు త్వం పదం. ఈ కనబడుతున్న 500 మంది తత్పదం. విన్న వాళ్ళందరూ తత్పదం. ఆ చెప్పిన త్వంపదం ఉన్నదా, ఈ విన్న తత్పదం ఉన్నదా అని అడిగితే ఆ తత్పదము లేనిదే, ఈ త్వంపదము లేనిది. అదే పరము, అదే పరబ్రహ్మము. అది సర్వదా సర్వకాలేషు కదలకుండా ఉన్నది, చర అచరము కాకుండా ఉన్నది. చరాచరం అనేటటువంటిది సాపేక్షంగా చెప్పబడుతుంది. కదిలే దానిని గమనిస్తూ కదలని దానిని గుర్తించడం కోసం చేసే ప్రయత్నంగా చెప్పబడుతుంది. అంటే వాస్తవంగా ఏదైతే మురుగురుత సందు లేకుండా కదలకుండా ఉన్నదో దానిని చూపెట్టేది నిరపేక్ష పద్ధతి. ఈ తత్పదము త్వంపదము అనేటటువంటిది సాపేక్ష నిర్ణయంగా వాచ్యార్థంగా చెప్పబడుతూ లక్ష్యార్థమైనటువంటి నిరపేక్ష నిరూపించబడుతుంది. అందువలనే అఖండ మండలాకారం చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అటువంటి అసిపద స్వరూపులైనటువంటి సద్గురుమూర్తులందరికీ నమస్కరిస్తూ హరి ఓం పూర్ణముద్యతే పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శాంతి. హరి ఓం. హరి